సండే హైదరాబాద్లో బిఎల్ఓ లెవెల్ మీటింగ్ జరిగింది. ఆ బిఎల్ఓ లెవెల్ మీటింగులో కేంద్ర ఎన్నికల సంఘం సిఇఓ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి గణేష్ కుమార్ హైదరాబాద్కు వచ్చి వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క మీటింగ్ ఇంటర్నల్గా తీసుకోవాల్సినటువంటి అంశాలు, జాగ్రత్తల గురించి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరితో కూడా షేర్ చేసుకొని తన యొక్క విషయాన్ని చెప్పుకున్నారు. ఆయన చెప్పినటువంటి అంశంలో ముఖ్యమైనది బీహార్ రాష్ట్రంలో ఎస్ఐఆర్ అనేది ఒక మైలురాయిగా గుర్తించాలి అని అంటున్నారు. ఎందుకు గుర్తించాలో అక్కడ బీహారీలను చెప్తే తెలిసిపోయేది విషయం. అక్కడ ఏముంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న పని అంటే మరణించినటువంటి ఓటర్లు ఎంత, అడ్రస్లో లేకుండా వేరే రాష్ట్రాలకు వలస పోయిన వాళ్ళు ఎంతమంది, తర్వాత డబుల్ ఎంట్రీస్ ఎంతమంది, ఫేక్ ఓటర్స్ ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది, ఆ లెక్క తీయడానికే కదా. అయితే మరి ఇప్పటి వరకు చెప్పినటువంటి లెక్క ప్రకారంగా మొన్న కూడా తమిళనాడు మీద ఒక వీడియో చేయడం జరిగింది. అందులో పడ తమిళనాడు రాష్ట్రంలో 97,37,000 ఓట్లు తొలగించబడ్డాయి. అట్లనే వెస్ట్ బెంగాల్లో 58 లక్షలు 7.6 ఓటర్స్ను రిమూవ్ చేశారు ఓటర్ లిస్టు నుండి. అట్లాగే గుజరాత్లో 73,70,000 ఓట్లు తొలగించినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఏమి ఆట నడవబోతుంది, ఏమి ప్లే చేయబోతున్నారు, హోంశాఖకు సంబంధించినటువంటి చాణక్య మహారాజు అనబడేటువంటి ప్రశ్న వస్తున్నది. చాణక్య మహారాజు అంటే ఉత్తర భారతదేశంలో చాణక్యునిగా పేరు సాధించినటువంటి, పేరు గడిస్తున్నటువంటి అమిత్ షా ఏమి చేయబోతున్నారు అంటే సూటిగా స్పష్టంగా ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది. అట్లాగే అమిత్ షాకు ఉన్నటువంటి మూడవ కన్ను యూఏపీఏ ద్వారా ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి గాదైనారెడ్డిని అరెస్టు చేయించడం ద్వారా కేంద్రంలో ఉండి ఇక్కడ ఆ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారా అంటే దేశవ్యాప్తంగా భయభ్రాంతుల్ని ప్రజలను చేసి ఓటర్ల తొలగింపు ఒకవైపున మరొక వైపున మధ్య భారతదేశంలో కగార ఆపరేషన్తో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమం చూస్తుంటే అసలు భారతదేశం ఇది స్వతంత్రమా, లేకుంటే మరి ఏ దేశం ఇది, దీనికి స్వతంత్రం ఉన్నదా అనబడేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి ఒక ఎస్టిమేషన్ ప్రకారంగా 50 లక్షల ఓట్లు పోయేటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కలుపుకున్నా, హైదరాబాద్లో లెక్కలు తీసుకున్నా కూడా 50 లక్షలు ఇక్కడ ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగిపోయే పరిస్థితి వచ్చి ఉన్నది.